వెల్కమ్ టు మోజో టీవీ. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో నలుమూలల ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. ప్రత్యేక గైడ్ లైసెన్స్ పై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం. ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సీఈఓ ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైసెన్స్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారులను మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే మద్దాలగిరి, ఎమ్మెల్సీలు లేల అప్పిరెడ్డి, మరి రాజశేఖర్, గ్రీవెన్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సీఈఓ ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైసెన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని సర్క్యులర్ పంపించారంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో సడలింపులు వారు పంపించడం జరిగింది. ఆ సడలింపులు ఏంటంటే సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా పంపిస్తుంది రూల్స్, నియమావళి, నామినేషన్లు ఎట్లా ఉండాలి, నామినేషన్లు ఎలా వ్యాలిడ్ చేయాలి, ఎలా రిజెక్ట్ చేయాలి, లేదా తర్వాత ఎన్నికల నియమావళిలో వారు అనుసరించాల్సిన రూల్స్, అలా లెక్కింపులో కూడా వారు అనుసరించాల్సినటువంటి రూల్స్ కూడా గైడ్ లైన్స్ కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రొసీజర్స్ అందరూ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఎలా లెక్కించాలి, ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ చేయాలి అనేది కూడా క్లియర్ కట్గా ప్రతిదీ క్షుణ్ణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కూడా వారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్రానికి కూడా వారు పంపించారు. ఆ పంపించిన దాంట్లో పోస్టల్ బ్యాలెట్ల గురించి కూడా క్లియర్గా ఇచ్చారు. కౌంటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్ పేపర్ అనే దాంట్లో కూడా వారు ఇచ్చారు. క్లియర్గా ఇస్తూ ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ఆ కవర్ల మీద ఆర్ఓలు, ఏఆర్ఓలు లేదా కౌంటింగ్ ఆఫీసర్లు వారు తీసుకోవాల్సినటువంటి కవర్ బి, ఫామ్ 13C, అట్లాగే 13A అంటే 13A 13B ఆ కవర్ల మీద ఏ నంబర్ల కవర్లు ఉండాలి, దానిలో ఓటరు ఆ బ్యాలెట్ పేపర్ నంబర్ రాయటం, లేకపోతే వారి పోస్టల్ వారికి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి క్రమ సంఖ్య ఏది ఉందో దాన్ని రాయటం, వారి పోలింగ్ స్టేషన్ నంబర్ రాయటం, అలాగే ఇతనే ఆ పోస్టల్ ఓటు వినియోగించుకున్నటువంటి ఎన్నికల బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారి ఎవరో అతనికి ఓటు ఎక్కడుందో ఇతనే అని చెప్పని అటెస్ట్ చేస్తూ ఒక గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వేయాలి అని గతంలో ఉంటే, కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఒకవేళ స్టాంపు వేయకపోతే గనక అతని చేతి రాలుతో డిజిగ్నేషన్ రాసున్నా కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పారు. చేతి రాతతో అతను ఎక్కడ అధికారిగా పనిచేస్తున్నాడు, ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనేది కూడా రాసి చేత్తో గనక రాసి సంతకం పెట్టుంటే గనక దాన్ని కూడా వ్యాలిడ్ చేయండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమావళిలో అందరి రాష్ట్ర ఎన్నికల అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది. ఇది అందరు కలెక్టర్ల దగ్గర, అందరు ఆర్ఓల దగ్గర, అంటే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల దగ్గర, అందరి దగ్గర కూడా ఇది ఉంది. కానీ కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నుంచి ఏమని పంపించారా అంటే ఒకవేళ వాళ్ళు గనక చేత్తో కూడా డిజిగ్నేషన్ రాయకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్లందరికీ కూడా అన్ని కలెక్ట్ చేసి
ఆ కౌంటింగ్ అధికారులకు ఇవ్వండి. ఆ కౌంటింగ్ అధికారులు ఇచ్చిన చోట ఒకవేళ వాళ్ళు స్టాంప్ వేయకపోయినా చేతితో రాయకపోయినా ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇచ్చారు. దీని మీద మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశాం. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సిగ్నేచర్కి అంటే ఒకటి ముందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వెసులుబాటు లేనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారు? ఒకవేళ మీరు ఏదైనా ఒక రాజకీయ పార్టీ మీకు ఈ సందేహాన్ని వెలబుచ్చితే మీరేం చేయాలి? కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక్కడ రాయాల్సింది. ఇక్కడ ఎంత పెద్ద అభియోగాన్ని నేరాన్ని అవతల చేస్తున్నారు మేము ఇచ్చిన పెద్దానికి మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు రాయలేదు? రాయకుండా మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలోనే ఎందుకు ఇచ్చారనేది మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీరు పునరాలోచించాలి. దీనివల్ల స్మూత్గా అంటే పారదర్శకంగా ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సినటువంటి ఎన్నికల ఓట్ల లెక్కింపు రసాబసా అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతోంది. ఎందుకని మీ స్పెసిఫిక్ సిగ్నేచరు పెట్టిన సంతకం మీరు ఏదైతే ప్రొవైడ్ చేసి ఆర్ఓలకు ప్రొవైడ్ చేసినటువంటి స్పెసిఫిక్ సిగ్నేచర్ ఈ బ్యాలెట్ పేపర్ మీద ఈ ఫారం కవర్ 13B 13Cలో ఉన్నటువంటి మీరు చేసినటువంటి వాటి మీద ఆ సంతకం చిన్న స్ట్రోక్ తేడా వచ్చినా ఎవరో ఒకరు అబ్జెక్ట్ చేస్తారు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? 15-20 మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ఒక్కడు అబ్జెక్ట్ చేసినా కూడా అది అభ్యంతరమే. ఈ గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు. ఎందుకని ఇంకోటి చెప్తున్నాం, ఆ ఇంటర్ప్రిటేషన్ లో కూడా వారు రాసే దాంట్లో కూడా ఏమని రాశారంటే ఫెసిలిటీ సెంటర్ అంటే అనపర్తి నియోజకవర్గం విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి నివాసంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనపర్తిలోని దేవి చౌక్ వద్ద బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి నల్లమిల్లి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం అనపర్తి ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. అదేవిధంగా అనపర్తిలోని తేతలి రామిరెడ్డి మంగయ్య అమ్మ చారిటీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు నల్లమిల్లి ఆధ్వర్యంలో భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు. పురుషుడు మహాపురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి రోజు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి పౌరుషం కోసం ఢిల్లీ వీధుల్లో ఆనాడు తాకట్టు పెట్టిన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విలాసవంతమైన సినీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి తెలుగునాట సంక్షేమ కార్యక్రమాలకి ఆదిపురుషుడిగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు నిరుపేదలకి కూడు గూడు గుడ్డ కల్పించాలనే మహోన్నత ఆశయంతో ₹2 కిలో బియ్యం, చీరా దవతి పథకం, పక్కా గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా వృద్ధులకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. బహుశా భారతదేశ చరిత్రలోనే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యులు ఎవరైనా ఉంటే అది నందమూరి తారక రామారావు గారు. మరి 101 సంవత్సరాల క్రితం జన్మించిన మహోన్నత వ్యక్తి 1996లో దివంగతులైన నేటికి తెలుగు ప్రజలు వారిని గుర్తుంచుకుంటూనే ఉన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు నాటిన విత్తనం తెలుగుదేశం పార్టీ. మరి 42 సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో గుండె చప్పుడుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది. మరలా ఇవాళ ఒక దుష్ట పాలనను అంతమొందించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేనతో ఎన్డీఏ కూటమి రేపు 4వ తారీఖున విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ తెలుగునాడు
ఆ మహనీయుని స్మరించుకునే మహోన్నత ఘట్టం. అటువంటి పరిస్థితుల్లో ఆ మహనీయుడి జయంతి అయిన 5 రోజుల తర్వాత ఈ తెలుగునాట మరలా ఆయన స్థాపించిన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇవాళ కూటమి వెళ్తూ ఉంది. మరొక్క మారు ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తామని మరొక్క మారు ప్రతినిబూంతూ ఇవాళ ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ అనపర్తిలో మరి పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం నెరవేర్చడం, ఆ మహనీయునికి నివాళులు అర్పించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి రొట్టెలు పళ్ళు పంపిణీ చేయడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో భోజనాలు, మా నియోజకవర్గం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి. మీరు ఇప్పుడు వచ్చారు. అంటే వాళ్ళ సీసీ కెమెరా ఎక్కడ పెట్టారు, అంటే కంట్రోల్ దానికి కంట్రోల్ ఎవ్రీబడి కమ్స్ అక్కడ చూసుకుంటారు సార్. అక్కడ 10:30 అయిన తర్వాత ఒక ఏఆర్ఓ తీసుకొని వెళ్ళిపోతారు. ఏ కాన్స్టిట్యున్సీ చూడాలంటే అవి దెన్ హార్డ్లీ 7కి ఆల్ స్ట్రాంగ్ హియర్ ఉంది సార్. ఇందులో 3 ఉన్నాయి సార్. దాని బ్యాక్ సైడ్ ఒకటి కనిపిస్తుంది సార్, అది 4 సార్. ఇటు పక్కనే 2 ఉన్నాయి సార్, గుంటూరు ఈస్ట్ వెస్ట్. అండ్ లాస్ట్ వన్ కాడికొండ ఇక్కడ అన్నీ బ్యాక్ సైడ్ కూడా సార్ మనం పోలీస్ పెట్టాం సార్. ఆ రోడ్ అంతా ఉంటుంది. థర్డ్ లేయర్ సార్, ఫ్రంట్ బ్యాక్ एक शिफ्ट में 56 అక్కడ మన కంట్రోల్ సార్. yes sir. इस तरफ उस तरफ पूरा तक थर्ड लेयर entry of these candidates and the staff officers. second AR APSC So 3 strong rooms and counting. And you said movement of the people would be కత్తిపాడు ఇట్లా వస్తారు సార్. ఇక్కడ వీళ్ళ హెల్ప్ డెస్క్ ఉంటుంది. అక్కడ ఏమో సార్ అది ఉంది కదా సార్ షెడ్, అక్కడ మొబైల్స్కి వాటిని తీసుకోవడానికి అది ఇక్కడ తీసుకొని మన వీళ్ళని ఇటు లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి సపరేట్ ఇక్కడ మళ్ళీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళగిరి జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు.
నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్న పక్కన అన్న మీరు పక్కన ఉన్నారు అసలు కెమెరాలు పెట్టుకోండి, లైవ్ పెట్టుకోండి. వెనకాల కాదు. ఓకే సార్. అండి ఆయన కాలెత్తి వెళ్తారండి, మీరు అక్కడ ఉంటే ఎక్కడ వెళ్తారు ఆయన? ఏమండి వెనకరండి కొంచెం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తప్పుతారా? గడువు ఎందుకు పట్టు. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలోని ఆంజనేయ స్వామి మాన్యంలో మరియు ఒట్ల స్తంభాల వీధిలో కార్డెన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి సారథ్యం వహించారు. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వివేకానంద నగర్ కమాన్ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమానికి శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఒక దశ దిశ, తెలుగు ప్రజలకి గౌరవం, ఆడబిడ్డకు ఆస్తి హక్కు, తిండి లేని వాడికి పట్టెడు అన్నం పెట్టాలనే మంచి భావనతో 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి మహానుభావుడు 101వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వివేకానంద నగర్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఎన్ని చెప్పినా, రోజుల తరబడి ఎన్ని చెప్పినా కూడా తరగని మాటలు. ఆ మహానుభావుడు తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ అందరూ కూడా రావడం జరిగింది. శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలోనే హైయెస్ట్ విగ్రహాలు 3 కాంస్య విగ్రహాలు, మిగిలిన గతం నుంచి కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఫైనల్గా నేను నివాసం ఉంటున్నటువంటి కాలనీలో
10 గంటలకి కార్యక్రమం పెట్టి మా వాకర్స్ అసోసియేషన్ అంతా నివాళులు అర్పించడమే కాదు, రామదేవరావు హాస్పిటల్లో ఒక సిటీ స్కానింగ్ మిషన్ డొనేషన్ చేస్తూ దాంతోపాటు కొంత నగదును కూడా వారి తీపి జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో ఏ రకంగా అయితే ఈనాటి వరకు ఉన్నాయో ఆ తీపి జ్ఞాపకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కూడా మా మిత్రులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి నాంది పలికారు. దీనిలో భాగంగానే కార్యక్రమం నడుస్తూ ఉంది. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం రామదేవరావు హాస్పిటల్లో తదుపరి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపూరి సౌత్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి మహానేత నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను టీడీపీ మండల అధ్యక్షుడు నేరేటి వీరస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రులు నట సౌరభావ్య నటుడు సినీ నటుడు నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయన మన ముందు లేనందుకు చాలా బాధగా ఉంది. అయినా కానీ ఆయన చేసిన సంస్కరణల మటుకు చిరస్థాయిగా అలాగే నిలిచిపోయినాయి. ఆయన చేసిన కిలో ₹2 బియ్యం కానీ పట్వారు పరివ్యవస్థ కానీ ఆయన దోబి కూడు గుడ్డ అనే పథకాలు విధంగా ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ రోజున ఎన్ని తరాలు మారినా కానీ ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఆ పథకాల మటుకు స్థిరస్థాయిగా ఉన్నాయి. అదేవిధంగా ఈ పథకాలు అనేది చాలా ముఖ్యమైనవి. ఈ రోజున ఒక తరం ఎన్టీ రామారావు గారు తెలియదు కానీ వారు చేసిన సంస్కరణల మటుకు జనాలు అలాగే ఉన్నాయి. ఒక రాముడుగాను ఒక కృష్ణుడుగాను దేవుడిగా పిలుస్తున్నారు. ఇదే విధంగా ఎప్పుడు ఇలాగనే ఈ పథకాలు అనేది ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఇలాగనే కొనసాగాలని కోరుకుంటూ రేపు 4వ తారీఖున ఓట్లు లెక్కింపు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి విజేత సభకి అందరూ జరుపుకోవాలని మళ్ళీ సాగర్లోని విజేత సభ జరుపుకుంటాము. ఈ సందర్భంగా అందరూ కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండి రేపు వచ్చే 4వ తారీఖు ఎలక్షన్ రోజు జరుగుతుంటే విజయోత్సవ కౌంటింగ్, ఆ కౌంటింగ్నే విజయోత్సవంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు. విజయోత్సవం మళ్ళీ సాగర్లో జరుపుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి మేము మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించడం, ఎన్నికల కౌంటింగ్, ఈసీ వ్యవహార శైలి, టీడీపీ ఎల్లో మీడియా టెర్రరిజంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం ఎల్లో మీడియా కానీ ఆ పార్టీ కానీ టీడీపీ కానీ నడుపుతున్నారు. ఒక ఎమ్మెల్యేని టార్గెట్గా పెట్టుకుని. ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ.
అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే రకం ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకపోతే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు? బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా. సిరి కళమ్మ తల్లి ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గానికి రెండోసారి కాబోయే ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులు అలాగే రాష్ట్ర ప్రజల అండతో మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిలబడిందంటే కారణం ఆ మహనీయుని యొక్క ఆశయాలు. మరి ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రసాద్ శ్రీని గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి మరి కార్పొరేట్ అయినటువంటి సోదరులు బొండా జగన్ గారికి, జీవీఎంసీ డిప్యూటీ గవర్నర్ సోదరులు సీనియర్ నాయకులు కార్పొరేటర్ గంధం శ్రీని గారికి, మరో సీనియర్ నాయకులు కార్పొరేటర్ పల్లా శ్రీని గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్ సోదరులు పుచ్చా విజయ్ గారికి, అలాగే టీఎన్టీసీ స్టేట్ బాడీ మెంబర్ విలా రామ్మోహన్ గారికి, అలాగే అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి స్టేట్ బాడీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటారు. సోదరులారా, ఈరోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారికి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల్ని మన ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతూ, అలాగే వారి ఆశయాల్ని మన ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మరి తెలియజేస్తూ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా వారు తాతగారైనటువంటి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నటువంటి పరిస్థితులు మీరు చూశారు.
వారిని కూడా మనకి వారితో కూడా కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సోదరులారా, కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి కోసం మనం మాట్లాడుకుంటే ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి, అంటే తెలుగు వారి యొక్క గౌరవాన్ని దశ దిశల అన్ని వైపులు వ్యాపింపు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతవరకు కూడా ఎక్కువగా మనల్ని తెలుగు జాతికి అంత గుర్తింపు ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తెలుగు జాతి అనేది ఒకటి ఉందని చెప్పేసి గమనించినటువంటి విషయాన్ని గ్రహించారన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే వారు అధికారం తీసుకొచ్చారు. ఆయనకి నేషనల్ మీడియా ఒకసారి మీ యొక్క ఎజెండా ఏంటని అడిగారు. మీరు పార్టీ పెట్టారు కదా, ఆ పార్టీ యొక్క ఎజెండా ఏంటి? మాకు ఎజెండాలో ఒకటే బాబు, అక్కడ ఎవరు మాట్లాడద్దు దయచేసి. మీ ఎజెండా ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, పేదవాడికి తినడానికి తిండు అంటే కూడు గుడ్డ నీడ. అందుకే మనకి పార్టీ సింబల్లో ఉంటుంది చూడండి. సో ఎప్పుడు కూడా అంటే నాకున్నది సింపుల్ ఎజెండా. ఆ సింపుల్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి అని చెప్పేసి ఇదే నా ఎజెండా అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇంకో మాట అన్నారు, మాకు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. అందుకే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా మనం ప్రజలకి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గరికి ఎవరున్నా, చిన్నవాడైనా, పెద్దవాడైనా, పగవాడైనా, మనకి వ్యతిరేకైనా ఎవరు వచ్చినప్పటికీ కూడా మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.